రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా బిగ్ బ్రేకింగ్ న్యూస్. మరి పెద్ది సినిమా రిలీజ్ అయింది, ఇప్పటికీ 2 వారాలు గడిచిపోయింది, 400 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. మరి ఓటీటీలోకి ఎప్పుడు రాబోతుంది అంటూ చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు. ఎంత థియేటర్లో చూసినా కూడా మళ్ళీ అయితే థియేటర్కి వెళ్ళి చూడలేం కదా. సో ఇష్టం వచ్చినన్ని సార్లు ఇష్టం వచ్చినప్పుడు చూసుకోవాలి అంటే ఖచ్చితంగా ఓటీటీలోకి రావాలి. మరి ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది, ఏ సంస్థ తీసుకుంది, నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారా లేకపోతే ఆహా వాళ్ళు తీసుకున్నారా, ఈ విధంగా చాలా డౌట్స్ అయితే ప్రేక్షకుల్లో ఉంటాయి. సో వాళ్ళందరి కోసం ఈరోజు మాత్రం బిగ్ అప్డేట్తో వచ్చామన్నమాట. అండ్ పెద్ది సినిమా నార్మల్గా ఓన్లీ పెద్ది సినిమా అని కాదు, పెద్ద సినిమా ఏది వచ్చినా కూడా ఒక నెల రోజుల పాటు అయితే థియేటర్లో ఉంటుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఓటీటీలో రిలీజ్ అయిపోతుంది. అది ఎంత పెద్ద సినిమా అయినా కూడా వాళ్ళు ముందుగా చేసినటువంటి అగ్రిమెంట్ కానీ అగ్రిమెంట్ మీద వాళ్ళు ఏ విధంగా రాసుకున్నారు, ఏ విధంగా సైన్ చేసుకున్నారో ఆ ప్రకారమే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ముందుకెళ్తూ ఉంటాయి. సో మరి ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, ఎంత పెద్ద సినిమా వచ్చినా కూడా ఒక నెల రోజుల పాటు మాత్రం థియేటర్లో ఆడుతుంది. ఆ నెల రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఓటీటీలో రిలీజ్ అయిపోతుంది, అందరూ కూడా ఓటీటీలో చూసేసుకుంటున్నారు. సో ఇప్పుడు పెద్ది సినిమా కూడా ఆల్రెడీ 2 వారాలు పూర్తి అయిపోయింది, ఇంకా 2 వారాలు పూర్తి అయితే ఒక నెల అయిపోతుంది అనమాట. అంటే టీం వాళ్ళు అఫీషియల్గా చెప్పారా పలానా డేట్కి వస్తుంది అంటే వాళ్ళైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. బట్ ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అయితే మనం అంచనా వేస్తున్నాం. ఎందుకంటే ఏ సినిమా వచ్చినా కూడా 1 మంత్ తర్వాత ఓటీటీలోకి వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు 2 వారాలు పూర్తి అయిపోయాయి, ఇంకా 2 వారాలు పూర్తి అయిపోతే 1 మంత్ అయిపోతుంది. సో ఆ 1 మంత్ తర్వాత ఓటీటీలోకి వస్తుంది. ఆ డేట్ ఏంటంటే జూలై 1 లేకపోతే జూలై 2కి ఓటీటీలోకి పెద్ది సినిమా వచ్చేస్తుంది, రెడీగా ఉండండి ఫ్యాన్స్ అని చెప్పేసి కొంతమంది ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు. సో మరి అఫీషియల్గా అయితే చెప్పలేదు, ఈ అంచనాల ప్రకారం మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ దానికి తోడు మనందరికీ తెలుసు, ఈ అంటే పెద్ది సినిమా అనేది ఎవరు తీసుకున్నారు, ఏ సంస్థ వాళ్ళు దీన్ని కొనుగోలు చేసుకున్నారు, ఆ రైట్స్ ఎవరు దక్కించుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అనమాట. ఈ మధ్యకాలంలో ఏ పెద్ద సినిమా వచ్చినా కూడా నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఎంత భారీ అమౌంట్ అయినా కూడా పర్వాలేదు మేము తీసుకుంటామని చెప్పేసి ప్రతి ఒక్క సినిమాని కూడా వాళ్ళే కొనుగోలు చేస్తూ ఉన్నారనమాట. సో మరి పెద్ది సినిమాని అయితే 140 కోట్లకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు కొనుగోలు చేశారు. సో మరి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, వాళ్ళు ఏ విధంగా అగ్రిమెంట్లు రాసుకున్నారు, నెల తర్వాత రాసుకున్నారా 2 నెలల తర్వాత రాసుకున్నారా అంటే ఆల్మోస్ట్ అయితే 1 మంత్ తర్వాత అని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో ఆ 1 మంత్ ప్రకారం ఆ రూల్ ప్రకారం చూసుకుంటే జూలై 1 కాదు 2కి ఓటీటీలోకి పెద్ది సినిమా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత అన్ని లాంగ్వేజెస్లో కూడా పెద్ది సినిమా ఓటీటీలోకి రాబోతుంది, కానీ ఒకే ఒక హిందీ భాషలో తప్ప. ఆ హిందీ రైట్స్ ఏ విధంగా ఉన్నాయంటే 7 వారాలు అనమాట. ఇప్పుడు అన్ని భాషల్లో కూడా 4 వీక్స్ అంటే 1 మంత్ తర్వాత ఓటీటీలోకి వస్తే, హిందీలో మాత్రం 7 వారాలు 7 వీక్స్ తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. అక్కడ ఒక్క చోట మాత్రమే 7 వీక్స్ తర్వాత వస్తుంది. మిగతా అన్ని లాంగ్వేజెస్లో అన్ని చోట్ల మాత్రం ఈ యొక్క 1 మంత్ తర్వాతనే ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈ యొక్క జూలై 1, 2 అనేది కూడా అధికారికంగా వాళ్ళు చెప్పింది కాదు, జస్ట్ మనం ఒక అంచనా మాత్రమే వేస్తున్నాము. సో మరి పెద్ది సినిమా ఓటీటీలో రావడానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ చూడాలని ఎంతమంది అనుకుంటున్నారు, ఖచ్చితంగా కామెంట్ చేయండి.